ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. నిజంగా అది జగన్ సొంత ఆస్తే అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్లోకి అడుగు పెట్టేవారా? అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు. ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని మీకు తెలుసుగా. అలా ఇరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. పోని జగన్ కట్టుకున్న ప్యాలెస్ అంటున్నారుగా, అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. అలా కుదరదు అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. అహం కుళ్ళు, మళ్ళీ చెబుతున్నా, అహం కుళ్ళు. ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్కు ఆ బిల్డింగ్ను చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దానిపై బురద జల్లకపోతే మీ నాయకుడు ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేకపోయాడన్న ప్రశ్న ఎదురు కావచ్చు. మీరు చెప్పిన 500 కోట్లతో జగన్ అలాంటి రాజమహల్ కట్టగలిగితే 1000 కోట్లతో అమరావతిలో అలాంటి బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోయారు? చిన్నపాటి వర్షానికి చెరువులా మారే బిల్డింగ్లు కట్టిన మీరా ఋషికొండలో ప్రభుత్వ భవనాలను ప్రశ్నించేది? ఇంకో 25 ఏళ్లైనా ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్ మీరు కట్టలేరు. ఎందుకో తెలుసా? మీరు కట్టేవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లే, గాల్లో మేడలే.